హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీనాని. ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ బద్దలైపోయింది భయ్య. టు బీ ఫ్రాంక్, నేనైతే మాత్రం అసలు హరీష్ శంకర్ నుంచి అయితే అసలు ఈ రేంజ్ ఆఫ్ స్టఫ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కళ్యాణ్ గారిని నాకు అసలు బోజీ మర్చిపోయాను భయ్య. ఏంటి భయ్య పర్ఫార్మెన్స్, ఆ డైలాగులు ఏంటి, కళ్యాణ్ గారి లుక్ ఏంటి. హరీష్ భయ్య నువ్వు గబ్బర్ సింగ్ కాదు, గబ్బర్ సింగ్కి మించిస్తున్నాను అన్నప్పుడు ఏదో ఎక్కువ చెప్తున్నావు అనుకున్నాను, కానీ ట్రైలర్ చూసిన తర్వాత ఇది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ పవన్ కళ్యాణ్ సినిమా. ఆఫ్టర్ గబ్బర్ సింగ్ తర్వాత ఇదే కళ్యాణ్ గారి అతిపెద్ద కమర్షియల్ సినిమా కాబోతుంది. ఈ ట్రైలర్లో నాకైతే డైలాగ్స్, ఇక హరీష్ శంకర్ గారు కళ్యాణ్ గారిని చూపించిన విధానం, నేనైతే ఇంకొక పెద్ద డౌట్ ఏంటంటే అన్న, అసలు డిఎస్పీని కాకుండా తమన్ గారిని తీసుకొచ్చారు, ఏం చేస్తారు ఏదో అనుకున్నాను, కానీ తమన్ బేజం చింపేశాడు. ఒక్కొక్క డైలాగ్ ఎలా ఉందంటే, ట్రైలర్లోనే ఈ రేంజ్ డైలాగులు ఉంటే ఇక సినిమాలో విలన్ల మధ్య వచ్చే సీన్స్ ఒక్కసారి ఊహించుకోండి. కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ 100కి 100% హైప్ లేపిసావు ఈ ఒక్క ట్రైలర్తో. ఇప్పటి వరకు ఈ సినిమా మీద రకరకాలుగా మాట్లాడిన ప్రతి ఒక్క నా కొడక్కి నువ్వు ఇచ్చిన కంబ్యాక్ అనాలో లేంటే నువ్వు ఇచ్చిన ఈ షాక్ ట్రైలర్ చూస్తే నాకు మత్తిపోయింది. ఫస్ట్ డైలాగ్ ఏంటి భయ్యా, వైలెన్స్ అంటే ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోతుంది చెప్తాను, ప్రతి ఒక్కరికి దాని భావం అర్థం ప్రతి ఒక్కరికి చెప్తాననే డైలాగు. ఇక మమ్మమ్మ డైలాగులు మాత్రం మామూలుగా పేర్లేదు భయ్యో. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం డ్యాన్స్. కళ్యాణ్ గారి మీద కళ్యాణ్ గారే సెటైర్. కళ్యాణ్ గారు లుక్స్ అయితే మాత్రం అద్దిరిపోయాయి. కెమెరామెన్ వర్క్ రవివారం చింపేశాడు భయ్య. హరీష్ శంకర్ కెమెరామెన్, ఇంకా తమను, డిఎస్పి ఒక్కసారి ఊహించుకోండి. మొన్న కాలరత్ర సాంగ్ ఏదైతే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారో అందులో కళ్యాణ్ గారు డ్యాన్స్ మీద కూడా కొద్దిగా సెటైర్ వినిపించాయి. ఇప్పుడు ఆ సాంగ్కి సంబంధించి విజువల్స్ ఈ ట్రైలర్లో చూపించారు. అందులో కళ్యాణ్ గారు ఈజ్ చేస్తున్న స్టెప్పులు చూస్తుంటే ఇది 500 కోట్లు కొట్టబోతున్న సినిమా. ఇది ష్యూర్ షార్ట్ బ్లాక్ బస్టర్ సినిమా. ఇక ఇందులో డైలాగులు మాత్రం చింపేశాడు భయ్య. ఒక సింగిల్ లైన్ డైలాగులు మాత్రం బా, ఇచ్చి పడేసే గోత్రం ఎరగదీసే నక్షత్రం. ఏం రాసావు రా బాబు అసలు హరీష్? బ్లడ్ పెట్టి రాసావా, ఫ్యానిజం పెట్టి రాసావా? నీకు నాకు ట్రైలర్తోనే గొప్ప ఆయాసం. ఈ డైలాగ్ మీకు గుర్తుందో లేదో, గబ్బర్ సింగ్ ఆడియో రిలీజ్ టైంలో హరీష్ శంకర్ చెప్పాడు, కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఈ సినిమా చూసిన తర్వాత ఫుల్ మీల్స్ లాంటి సినిమా కాదు, గొప్ప ఆయాసంతో బయటకు వస్తారంటే కడుపు నింపుగా ఇక్కడ వరకు తింటే ఎలా ఉంటుంది పరిస్థితి, ఆ టైప్ ఆఫ్ ఒక ఆకలి తీరిన భావంతో బయటకు వస్తారని చెప్పాడు. నాకు ట్రైలర్తోనే అలాంటి అనుభూతి ఇచ్చావు భయ్య హరీష్ భయ్య. ట్రైలర్ మాత్రం ఇంకా నాకు ఇంకా ఎలా వర్ణించాలో కూడా తెలియట్లే. కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఒకటే డిసైడ్ అయిపోండి, ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా హరీష్ శంకర్ గారు మిస్టర్ బచ్చన్ చేయకపోయినా, పవన్ కళ్యాణ్ గారు సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చేయకపోయినా, ఇప్పుడు ఈ ట్రైలర్ కానీ పడుంటే అసలు ఆయన సర్దార్ గబ్బర్ సింగ్ ఎందుకు చేశాడో తెలియదు, ఈయన మిస్టర్ బచ్చన్ ఎందుకు తీసాడో తెలియదు, కానీ ఈ రెండు లేకుండా ఒక్కసారి ఊహించుకోండి ఈ సినిమా హైప్ వేరే లెవెల్లో ఉండేది. కానీ ప్రజెంట్ ఇప్పుడు ఈ ట్రైలర్తో ఎలాంటి హైప్ లెగిచిందంటే ఈ సినిమా ట్రైలర్ చింపేశాడు భయ్య. లిటరలీ తమ్మని బ్యాక్గ్రౌండ్ ఏంటి భయ్య, ఎంత తక్కువ టైంలో అసలు ఎక్స్పెక్ట్ చేయాల మామూలు డైలాగ్. దానికి తోడు ఒక ఓజీ మళ్ళీ ఏంటి కళ్యాణ్ గారు ఆవహించారనే టైప్లో ట్రైలర్లో ఒక గన్న పెట్టుకుని ఒక షాట్ ఉంది భయ్య, చింపేశారు లిటరలీ. అక్కడ ఒక డైలాగ్ కూడా, ఈ దేశపు మగాడు బొట్టు పెడితే ఎలా ఉంటుందో చూస్తారా అని చెప్పి గన్తో కాల్చే సీన్ ఒకటి. అది నాకు తెలిసి పెహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి కనెక్షన్గా ఏదైతే సింధూర్ ఆపరేషన్కి ఏదైతే సంబంధం దానికి కూడా లింక్ అయ్యి ఉంటుందేమో ఈ డైలాగ్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. హరీష్ భయ్య నువ్వు మా కోసమే పుట్టావు, నువ్వు కల్ట్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కోసమే పుట్టిన ఒక పెద్ద కల్ట్ ఫ్యాన్ అని మరొక్కసారి నిరూపించుకున్నావు. ఒక్కొక్క ఫ్రేమ్ అసలు గ్లిమ్స్ కూడా అనవసరం రిలీజ్ చేశారు. ఆ రోజు కూడా మన కళ్యాణ్ మన ఫ్యాన్సే ఆ గ్లిమ్స్ కావాలి ఇంకా రేజర్ లేదు, ఇది లేదు, హడావిడి లేదని చెప్తే అప్పటికప్పుడు ఒక 40 సెకండ్లు లేదు కట్ చేసి ఇచ్చాడు. కానీ అది లేకుండా ట్రైలరే డైరెక్ట్గా ఈరోజు చూసుంటే మాత్రం అదిరిపోద్దు భయ. ఆ కౌబాయ్ హ్యాట్ అసలు కళ్యాణ్ గారు ఎన్ని 3 గెటప్ల్లో చూపిస్తున్నాడు. ఒకటి అడవిలో చూపిస్తున్నాడు, 2 పోలీస్ గెటప్, ఒకటేమో మామూలు సివిలియన్ డ్రెస్లో. అసలు మెంటల్ వచ్చేస్తుంది. ఇక పోతే ఇప్పుడు శ్రీలీల గారు కళ్యాణ్ గారికి ఏమైనా అంటే ఏజ్ పరంగా డిఫరెన్స్ ఉంటుంది కదా, ఇప్పుడు కోడిగుడ్డు మీద ఏకపైకి వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు వాళ్ళందరికీ అదే పని. కాకపోతే నాకు తెలిసి ఈ సినిమాలో శ్రీలీల గారు కూడా కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ స్టిల్ పక్కన ఈయన కంబ్యాక్ ఇచ్చిన ప్రతిసారి మ్యాజిక్ జరుగుద్ది అంటుంది. ఆ డైలాగ్ ఒకటి చింపేశావు హరీష్ భయ్య. యాజ్ ఎ ఫ్యాన్గా చెప్తున్నా, ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా, ఓజీ అనే సినిమా ఎలాంటి హైప్ క్రియేట్ చేసింది ఎంత కొట్టిందో తెలియదు, కానీ దానికి మించి
నాకు తెలిసి రీజనల్ లాంగ్వేజ్లో మనశంకర వరప్రసాద్ రికార్డులు కూడా లేపేయబోతుంది అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఫ్యాన్స్ ఇక ఫిక్స్ అయిపోండి. ఈ పండగకి వారం రోజుల ముందు వస్తున్నారంటే నేనేదో అనుకున్నాను, కానీ ఇంకా దురంధర్ గిరంధర్ ఇంకా ఏ పని చేయవో తెలుగు స్టేట్స్లో. వస్తాద్ భగత్ సింగ్ ఒక్కటే, వస్తాద్ భగత్ సింగ్ రూలే నడవబోతుంది ఈ మార్చి 19 నుండి. ఇంకా ఫిక్స్ అయిపోండి. ఎలాంటి టికెట్ సైట్స్ ఏవో 1000-2000 హైక్స్ ఏవి లేకుండా సింపుల్గా వచ్చి ఒక చాలా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం. ట్రైలర్ మాత్రం ఊహించిన దానికంటే క్లియర్గా చెప్తాను, నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి. ఏదో చూడుతున్నారు, ఏదో జరుగుతుంది అనుకున్నాను, కానీ ఈ రేంజ్ ట్రైలర్ మాత్రం నాకు అబ్బాబ్బాబ్బా కళ్యాణ్ గారు ఇంకా విజువల్స్ అలా మైండ్లో తిరుగుతున్నా భయ్య. ఇది మాత్రం హరీష్ శంకర్ని ఎంత పొగిడినా మనకి ఈ ట్రైలరే ఇలా ఉందంటే ఒక్కసారి థియేటర్లో ఊహించుకోండి. ఒక షార్ట్ పెట్టాడు భయ్యా కళ్యాణ్ గారు లుంగితో, గబ్బర్ సింగ్లో 2 కత్తులతో ఇలా పైకి అంటారు చూడండి, ఆ షార్ట్ పెట్టాడు ఏదో ఫైట్లో, అదిరిపోయింది భయ్య. ముఖ్యంగా కళ్యాణ్ గారు హెయిర్ స్టైల్ అలా పడ్డం, బాబా కళ్యాణ్ గారిని ఎంత డీటెయిల్గా, కళ్యాణ్ గారి కాలు చిటికిన వేల నుంచి హెయిర్ స్టైల్ వరకు ఎంత డీటెయిల్గా ఎంత అందంగా చూపించడం మాత్రం హరీష్ శంకర్కి మాత్రమే చెల్లింది. ఇంకా ఓజీ ఇది అది అవన్నీ పక్కన పెట్టేయండి. వస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా కళ్యాణ్ గారి కెరియర్లోనే కాదు, తెలుగు సినిమా కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతుంది అని ఈ ట్రైలర్తో చాలా క్లియర్గా అర్థమైంది. భయ్యా మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేసిన, ఇంకా మీరు ఇష్టం, స్కై లెవెల్ ఎక్స్పెక్ట్ చేసినా అదా ఇదా ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారో ఎక్స్పెక్ట్ చేయండి. ఫస్ట్ హాఫ్తోనే మీ ఆకలి తీరిపోద్ది, సెకండ్ హాఫ్ అనేది సినిమాకి బోనస్. ఇదే మాట చెప్తున్నా. అందులో సినిమా రన్ టైం కూడా ఎంత నీట్గా కట్ చేసుకున్నాడంటే 2 గంటల 29 నిమిషాలు చాలు. ఇంకా పండగ మామూలుగా లేదు. నాకు అసలు నేను ఏం మాట్లాడుతున్నానో కూడా నాకు అర్థం కావట్లేదు. ఆ రేంజ్లో నాకు ట్రైలర్ అయితే కిక్కిచ్చింది. ఇంకా ఈ ట్రైలర్ మీద కోడిగుడ్లు పీకడానికి కొంతమంది గ్యాంగ్ రెడీ అవుతుంది, అవేవి పట్టించుకోవద్దు. ఈ సినిమా ష్యూర్ షాట్ డబుల్ బ్లాక్ బస్టర్.